నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపు కోసం బీజేపీ కదం తొక్కబోతోంది. రేపు హైదరాబాద్ ధర్నా చౌక్ లో భారీ ధర్నాకి బీజేపీ పిలుపునిచ్చింది. అయితే పదవి విరమణ చేసిన ఉద్యోగులు, అలాగే టీచర్లు, ఆర్టీసీ కార్మికులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొంటారని బీజేపీ ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి, అలాగే మల్క కుమరయ్య, అంజిరెడ్డి పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఇతర నేతలతో కలిసి బీజేపీ ఎమ్మెల్సీలు రేపు ధర్నాలో పాల్గొనబోతున్నారు. హక్కుగా రావాల్సిన ఆర్థిక ప్రయోజనాల్ని ప్రభుత్వం 2 ఏళ్లుగా పెండింగ్ లో పెట్టడంపై లీడర్లంతా ఫైర్ అవుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగుల పక్షాన రేపటి బీజేపీ ధర్నాకి తపస్సు సహా పలు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు మద్దతైతే తెలిపాయి. 33 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా ఉద్యోగులు వారి పైసలు వాళ్లు తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని ఫైర్ అవుతున్నారు. సకాలంలో డబ్బులు, వైద్యం అందక 41 మంది ఉద్యోగులు చనిపోయిన పరిస్థితిని వీళ్లంతా గుర్తు చేస్తున్న పరిస్థితి. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి సమస్య అయితే లేదంటున్నారు బీజేపీ నేతలు. మరింత సమాచారం తపస్ రిలేటెడ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డితో మనం ఫోన్ లైన్ లో మాట్లాడదాం. రాజశేఖర్ సార్, నమస్తే సార్. సార్, నేను లైవ్ లో ఉన్నాను సార్. రేపు బీజేపీ మీకు మద్దతుగా ధర్నా చేయబోతోంది ధర్నా చౌక్ దగ్గర. దీనిపైన మీ అభిప్రాయం? అట్లనే ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు కాదు, ఇదంతా మీ డబ్బులు మీకు ఇవ్వడానికే 2 ఏళ్లుగా మీరు నరక యాతన అనుభవిస్తున్నారు. మేము ఇంటర్వ్యూస్ చూస్తున్నా కూడా టీచర్స్ రిలేటెడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా చనిపోతున్న వాళ్ళ పరిస్థితి గురించి చెప్తున్నారు. నిజంగా ఇంత దారుణంగా ఉందా పరిస్థితి? అవునండి, 100% ఉందండి. ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఎవరైతే రిటైర్మెంట్ అయిన తర్వాత బెనిఫిట్స్ పొందలేరో ఒక 41 ఫ్యామిలీస్ ఇలా రోడ్డున పడ్డాయి. అంటే ఆ 41 మంది రిటైర్డ్ ఉద్యోగులు వివిధ కారణాలతోని మానసిక ఒత్తిడికి, రుగ్మతలకు లోనే చనిపోయిండు. ఆ పాపం, ఆ ఉసురు ప్రభుత్వానికి తప్పక తగులుతుందండి. కాబట్టి ఇంకా భవిష్యత్తులో ఇలాంటి చావులు చావకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే స్పందించి తప్పకుండా రిటైర్డ్ బెనిఫిట్స్ 2 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, పిఆర్సి అమలు చేయడం కానివ్వండి, ఇవ్వాల్సినటువంటి 5 డిఏలు కానివ్వండి ఇవ్వాలి. ఆ ఇవ్వడానికి కోసం ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన, ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన, రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయుల పక్షాన భాజపా ఎమ్మెల్సీలు గౌరవనీయులు మల్క కుమరయ్య గారు, ఏవిఎన్ రెడ్డి గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు రేపు చేపట్టబోయేటువంటి ఇందిరా పార్క్ వద్ద దీక్షకి ప్రతి ఒక్కరం కూడా మద్దతు తెలుపుతాం. ప్రతి రిటైర్డ్ ఉద్యోగ ఉపాధ్యాయుడు పార్టిసిపేషన్ చేయాల్సిందే, మన హక్కులను కాపాడుకోవాల్సిందే. రాజశేఖర్ గారు, మీరు కూడా ఇంత ముందు ధర్నాలు చేసిండ్రు ఇదే ధర్నా చౌక్ దగ్గర. ఎన్నో ధర్నాలైనాయి, మీతో ప్రభుత్వంతో ఒక్కటో 2 సార్లు చర్చలు కూడా జరిగిన పరిస్థితి నాకు తెలిసినంత వరకు. మరి రేపు బీజేపీ నేతలు చేయబోయే ఈ ధర్నా వల్లైనా ఏమైనా ఫలితం ఉండే అవకాశం ఉందని మీరు నమ్ముతున్నారా? 100% ఉంటదండి. ఎందుకంటే గతంలో 311 జీవో మీద పోరాటం చేసింది తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం, భారతీయ జనతా పార్టీ, ముఖ్యంగా బండి సంజయ్ గారు. అదే విధంగా పిఆర్సీ ఆ రోజు కమిటీ వేయడానికి ఇప్పుడున్న సెక్రటరేట్ నిర్మాణంలో ఉన్నప్పుడు బీఆర్కే భవన్ ముట్టడి చేసి కమిటీ ఏర్పాటు చేయడానికి నిరసన కార్యక్రమం, ముట్టడి కార్యక్రమం చేసింది. తద్వారా స్పందించి గవర్నమెంట్ కమిటీని వేసింది. అంటే తప్పకుండా నిరసనల ద్వారా, ఉద్యమాల ద్వారా, ఈ దీక్ష ద్వారా, ఎందుకంటే బలమైనటువంటి ప్రజాప్రతినిధులు 3 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో బలంగా కొట్లాడే అటువంటి 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఈరోజు ఉద్యోగుల పక్షాన కొట్లాడేటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, తప్పకుండా వారు చేసేటువంటి దీక్షకి ప్రభుత్వం స్పందిస్తారని మేము అనుకుంటున్నాం. స్పందించకపోతే దాని ప్రతిఫలం అందరం ఉమ్మడిగా పోరాటం చేస్తుంది. దానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్దన్న పాత్ర పోషిస్తుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం బీజేపీకి సంబంధించి రేపటి ధర్నా మీద అభిప్రాయం తెలుసుకోవడానికి తపస్సు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రేపు బీజేపీ చేయబోయే ధర్నా మీద అయితే నిజానికి ఇప్పటివరకు ఎన్నో ధర్నాలు చేసిన రిటైర్డ్ ఉద్యోగులకు కానీ. హలో పెంటయ్య గారు, నమస్తే అండి. నేను పల్లవి టీవీ యాంకర్ యశోదని. నేను లైవ్ లో ఉన్నాను సార్. రేపు బీజేపీ మీకు మద్దతుగా ధర్నా చేయబోతోంది
ఈ ధర్నా మీద మీ అభిప్రాయం ఏంటి? అట్లాగే నిజానికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇంత దారుణంగా అయితే పరిస్థితి లేదు అని ఎవరైతే రేపు ధర్నాకి మద్దతు ఇస్తున్నారో ఆ నేతలు, ఇతరత్ర బీజేపీ నేతలు కూడా అంటున్న పరిస్థితి. మీ అభిప్రాయం ఏంటి? గౌరవ ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఏవిఎన్ రెడ్డి గారు, మల్కా కొమరయ్య గారు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యాచరణను తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పక్షాన మేము స్వాగతిస్తున్నాం. నిజంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్స్ పట్ల సంఘీభావంగా వాళ్ళు 24 గంటల బంద్కు పిలుపునివ్వడం, ధర్నాకు పిలుపునివ్వడం అనేటువంటిది చాలా శుభ పరిణామము. ఈ రకంగానైనా ప్రభుత్వము మీద ఒత్తిడి వచ్చి ఆర్థికంగా నష్టాన్ని ఎదుర్కోబోతున్నటువంటి అనేక మంది పెన్షనర్స్ యొక్క పరిస్థితి. ఇప్పటి వరకు కూడా పెన్షనర్స్ దాదాపు 42 మంది వారి యొక్క పెన్షనర్ సంబంధించినటువంటి బెనిఫిట్స్ రాక ఇబ్బందులు ఎదుర్కొని చనిపోయేటువంటి పరిస్థితికి ప్రభుత్వమే కారణమైందని చెప్పేసి సంఘం భావిస్తా ఉంది. చిన్న చిన్న రకాలైనటువంటి బిల్లులైనా, సరెండర్ బిల్లులైనా కానీ, లేకపోతే మెడికల్ రియంబర్స్ సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవసరాలకు చెప్పేసి దాచిపెట్టుకున్నటువంటి జీపీఎఫ్ యొక్క చెల్లింపులను కూడా నిలుపుదల చేయడము, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులు వాళ్ళకి ఇవ్వడంలో కూడా తాత్సారం చేయడాన్ని ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్రంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారని చెప్పేసి సంఘం భావిస్తా ఉంది. డెఫినెట్ గా గౌరవ ఎమ్మెల్సీ చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మేము స్వాగతిస్తున్నాం. పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఇందిరా పార్క్ దగ్గరికి రాబోతా ఉన్నారు. మేము పూర్తి మద్దతును సంఘీభావాన్ని సంఘపక్షాన తెలియజేస్తున్నాం మేడం. అయితే పెంటయ్య గారు ఆలోచన చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎస్ పెంటయ్య గారు, నెక్స్ట్ అంటే బీజేపీ రేపైతే ధర్నా చేస్తోంది. ఇంతకు ముందు మీరు కూడా ధర్నాలు చేసిన పరిస్థితి, మీరైతేనేమి, పెన్షనర్లు రావాల్సిన రిటైర్ అయిన ఎంప్లాయీస్ అయితేనేమి, ఇప్పుడు డ్యూటీలో ఉన్న వాళ్ళైతేనేమి, ప్రతి బెనిఫిట్ కోసం కూడా ధర్నాలు చేసిన పరిస్థితి. ఇప్పుడు రేపటి ధర్నాకి మీరు ఇంతకు ముందు చేసిన ధర్నాలకి డిఫరెన్స్ అంటే ఏం చెప్పొచ్చు? ఇది ఒక ఆశాభావం తోటి కొత్త గవర్నమెంట్ వస్తే సమస్యలు ఆర్థిక పరమైనటువంటి కావచ్చు, ఆర్థికేతర సంబంధించినటువంటి అంశాలు కావచ్చు పరిష్కారం అయితే అని చెప్పేసి ప్రభుత్వానికి కూడా కొంచెం సమయం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వాలు కొంత సమయం ఇచ్చినటువంటి పరిస్థితి. కానీ ప్రభుత్వాలు వచ్చి కూడా ఇన్ని నెలలు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల వాళ్ళు వ్యవహరించేటువంటి విధానం ఏదైతే ఉందో అది చాలా ఆపేక్షణీయంగా సంఘం భావిస్తా ఉంది. పెంటయ్య గారు, మీకు లాస్ట్ ఇయర్ 400 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. ఆ తర్వాత మీరు చాలా ధర్నా చేసి, గొడవ చేసి కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. ఆ తర్వాత 700 కోట్లు నెలవారీగా విడుదల చేస్తామన్నారు. వాటి సంగతి ఏంటి అంటే ఎక్కడి వరకు వచ్చింది ఆ టాపిక్? ప్రభుత్వాలు ప్రకటన వరకు మాత్రమే పరిమితమవుతున్నట్లు తెలుస్తుంది. రోజుకు పెండింగ్ బిల్లు అనేటువంటివి పేర్కొని పోతున్నవి. డిఏలు ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టడం వల్ల ఇప్పటికీ 6 డిఏలు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు ఒక డిఏ వచ్చినట్లుగా తెలిసింది. అంటే మొన్న ఒక డిఏ ప్రకటించారు. 5 డిఏలు పెండింగ్. ప్రకటనలో కూడా 30 ఇన్స్టాల్మెంట్లు ఉన్నాయి. గతంలో ఇచ్చిన 17 ఇన్స్టాల్మెంట్లు, తర్వాత డిఏకి ఇచ్చిన 18 ఇన్స్టాల్మెంట్లు కూడా ఆ సిపిఎస్ వాళ్ళకి ఇస్తున్నటువంటి ఈఎంఐస్ కూడా దాదాపు పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు ఇస్తానన్న ఈఎంఐస్ పట్ల కూడా వాళ్ళు క్లియరెన్స్ చేయలేనటువంటి పరిస్థితి. అది ఎంత, ఒక్కొక్క ఎంప్లాయీకి 2000, 3000 సంబంధించిన ఇన్స్టాల్మెంట్. అంత చిన్న బిల్లులను కూడా చెల్లింపులు తీవ్రమైనటువంటి తాత్సారం చేస్తా ఉన్నారు. 700 కోట్లు, 400 కోట్లు రిలీజ్ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించినటువంటి మాటలు కూడా అమలులో చేసి ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా తీవ్రమైనటువంటి మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చలేదు అంటారు. దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటంటే జీతం బిల్లు కూడా సప్లిమెంటరీ చేస్తే పడదా అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి పరిస్థితికి చేరుకున్నారు ఎంప్లాయీస్. చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు కూడా వస్తాయా రావా అని చెప్పేసి పరిస్థితి వచ్చింది. ఆరోగ్యంగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుని సప్పులు చేసి ట్రీట్మెంట్ చేసుకున్నటువంటి మెడికల్ రియంబర్స్మెంట్స్ కూడా సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇస్తానన్నటువంటి సరెండర్ సంబంధించినటువంటి బిల్లు కూడా ఒక్కొక్క బిల్లు 2 సంవత్సరాల పాటు కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రతి నెల ఇంతో అంతో బిల్లులు చేసినా కూడా ప్రభుత్వానికే భారం దక్కుతుంది కదా.
కానీ ఆ రకంగా ప్రభుత్వాలు వివరించడం లేదు. రోజు రోజు పెండింగ్ లో పెట్టడం వల్ల అవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి తప్ప దాని తీవ్రత తగ్గట్లేదు. దానివల్ల ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, సుమారు ఎంతమంది పాల్గొంటున్నారండి రేపు ధర్నాలో? బీజేపీ మద్దతు ఇస్తున్న ధర్నాలో మీరంతా ఎంతమంది పాల్గొనబోతున్నారు? దాదాపు సంఘపక్షాల అన్ని జిల్లా శాఖలు సమాయత్తం చేయడం జరిగింది. రేపు పెద్ద ఎత్తున ఉద్యోగ సర్వీస్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు, అన్నిటికంటే ముఖ్యంగా పెన్షనర్స్ కోర్టుకు పోయి మాకు మా యొక్క పెన్షన్ బెనిఫిట్స్ ఇవని చెప్పేసి, ఒక పెన్షన్ తప్ప మిగతా బెనిఫిట్స్ అన్ని కూడా పెండింగ్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులలో పోయి గవర్నమెంట్ కి అప్పీల్ చేసినా, కోర్టు అప్పీల్ చేసినా కూడా ఆ చెల్లింపులు అనేటువంటి జరగట్లేదు. డెఫినెట్ గా వేలాది మంది ఉద్యోగ ఉపాధ్యాయులు ఆ పెన్షనర్స్ రేపటి ధర్నాకు రావడానికి సంసిద్ధులుగా వాళ్ళ యొక్క ఏర్పాట్లు చేసుకుంటారని చెప్పేసి సంఘం భావిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ అండి పెంటయ్య గారు, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి బెనిఫిట్స్ రావాల్సిన చాలా బెనిఫిట్స్ తో పాటు జీతం కూడా కరెక్ట్ టైం ఇన్ టైం జీతం కూడా వస్తుందా రాదా అన్న టెన్షన్ తో మేము బ్రతుకుతున్నాం. ఆల్రెడీ 41 ప్రాణాలు పోయినాయి, అయినప్పటికీ కూడా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేదు అని పెంటయ్య గారు అన్నారు. నెక్స్ట్ మనం తపస్ హనుమంతరావు సార్ తో కూడా మాట్లాడదాం. వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని మరి రేపటి ధర్నాకి వీళ్ళంతా ఎట్లా సమాయత్తమైనరు, అట్లాగే రేపటి ధర్నాలో ఎంతమంది పాల్గొనబోతున్నారు. హలో హలో హనుమంతరావు సార్, నమస్తే సార్, నేను యశోద. నమస్కారం సార్, లైవ్ లో ఉన్నాం సార్. రేపు బీజేపీ ధర్నా చేయబోతోంది మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అలాగే మీ టీచర్స్ బెనిఫిట్స్ అన్నిటి గురించి. సో దాని మీద మీతో ఒక 2 నిమిషాలు మాట్లాడాలనుకుంటున్నాను. రేపు నిజానికి మీరు బెనిఫిట్స్ అంటే ఒక డిఏ వచ్చింది, 5 డిఏలు పెండింగ్, వాటితో పాటు ఇంకా ఏమేమి రావాల్సి ఉంది, ఎన్ని నెరవేరినాయి ఈ ప్రభుత్వ హయాంలో 2 ఏళ్లుగా? మొదట ఈ యొక్క ఇనిషియేషన్ తీసుకున్నందుకు పల్లవిటి వారికి అభినందన తెలియజేస్తూ, రేపు బీజేపీ ఎమ్మెల్సీలు, టీచర్ ఎమ్మెల్సీలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు చేపట్టేటువంటి ధర్నాకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. చాలా అత్యంత ముఖ్యమైనటువంటి అంశము ఏంటిదంటే, గత ప్రభుత్వం లోపల పెండింగ్ ఉన్నటువంటి డిఏలు ఉన్నటువంటి విషయం తెలుసు. అదేవిధంగా గత ప్రభుత్వం లోపల రిటైర్మెంట్ ఏజ్ 58 నుంచి 61 పెంచడం వల్ల చివరి 3 సంవత్సరాల కాలం లోపల ఆ ప్రభుత్వం పైన భారం పడలేదు. అప్పుడు ఈ ప్రభుత్వము తన మేనిఫెస్టో లోపల స్పష్టంగా చెప్పింది, మేము వచ్చిన వెంబడే అన్ని డిఏలు క్లియర్ చేస్తాము, పెండింగ్ బిల్లులు క్లియర్ చేస్తామని స్పష్టంగా మేనిఫెస్టోలో చెప్పిండ్రు. ఎక్కడికి వెళ్ళినా కూడా అదే విషయం చెప్పడం జరిగింది. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా అదనంగా ఇయ్యలేదు. అంటే పాత ఉన్నటువంటి పెండింగ్ డిఏలు యథావిధిగా కొనసాగుతున్నవి. ఎవరీ 6 months కి ఇచ్చే ఒక డిఏ మాత్రము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 డిఏలు మాత్రమే ఇచ్చింది. ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ గా. తర్వాత రెండవ విషయానికి వస్తే, రిటైర్మెంట్స్ అనేటువంటి మార్చి 2024 నుంచి ప్రారంభమైనవి. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 10,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్డ్ అయినరు. వాళ్ళకు రావాల్సినటువంటి మానిటరీ బెనిఫిట్స్ అంటే ఇన్ని సంవత్సరాల దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల మధ్య ప్రభుత్వానికి సేవ చేసినటువంటి వాళ్ళకు వాళ్ళు జమ చేసుకున్నటువంటి డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి వాళ్ళు అప్పీల్ చేసుకున్న ప్రభుత్వానికి స్పందించకపోతే కోర్టుకి వెళ్ళిండ్రు. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినప్పటికీ కూడా వాటిని కూడా లెక్క చేయకపోతే మళ్ళీ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా వెళ్ళింది. ఈ విధమైనటువంటి తీవ్రమైనటువంటి భయాందోళనలకు గురి చేస్తున్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ పరిస్థితి లోపల దాదాపు ఒక 40 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్లకు ఎంబడే చెల్లించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా ఎక్కడికి వెళ్ళినప్పుడు స్పష్టంగా చెప్పేది, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసిన వాళ్లకు చాలా సంతోషంగా హుదాగా వాళ్ళకు అన్ని బెనిఫిట్స్ ఇస్తూ పంపించాలనేటువంటిది చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నిటి కూడా క్లియర్ చేయవలసింది కోరుతున్నాం. అదే విధంగా ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి యొక్క 5 డిఏలు, మరి 1/7/2023 నుంచి రావాల్సినటువంటి యొక్క పిఆర్సి, కొత్త పిఆర్సి కూడా రావాలి. వాటిని కూడా సరిచేసి రిపోర్ట్ తెప్పించుకొని అనౌన్స్ చేసి అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందండి. అంటే మొత్తంగా మీకు సంబంధించి డిఏ ఒకటి రావాలి, గ్రాట్యుటీ, జీపీఎఫ్, జేఐఎస్, కమ్యూటేషన్,
లోన్ ఎన్కాష్మెంట్స్ ఇట్లాంటివి అన్నీ రావాలి. వచ్చినవి ఏమైనా ఉన్నాయా ఈ 2 years లో మీకు వచ్చినవి పూర్తి స్థాయిలో అవేమైనా ఉన్నాయా బెనిఫిట్స్? మేడం, ఒకటి డిఏ అనేటువంటిది వర్కింగ్ వాళ్ళకు వస్తుంది, డిఆర్ అనేది అంటే రిటైర్డ్ వాళ్ళకి వస్తుంది. ఓకే, వాళ్ళకి రావాల్సిన 5 డిఏలు పెండింగ్ ఉన్నవి, ఓకే, డిఏలు పెండింగ్ ఉన్నాయి, డిఆర్ఎల్ పెండింగ్ ఉన్నాయి. ఓకే, రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళు జమ చేసుకున్నటువంటి జీపీఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, వాళ్ళు ప్రతి నెల తన యొక్క బేసిక్ పేలో కనీసము 8% to 10% చేస్తారు, కొందరు ఎక్కువ కూడా చేసుకుంటారు. ఓకే. కాబట్టి వాళ్ళకు లక్షల కొలదైనటువంటి జమ చేసుకున్నటువంటి డబ్బులు రాలేదు. సో దీన్ని బట్టి సార్ అంటే ఇదంతా ప్రభుత్వం దయ కాదు, మీకు రావాల్సిన మీరు దాచిపెట్టుకున్న లేకపోతే మీరు కూడబెట్టుకున్న బకాయిలే అన్ని. 100% వాళ్ళు అదనంగా ₹1 ఇచ్చేటువంటిది ఏమీ లేదు. మాకు ఇన్సెంటివ్స్ ఏమీ లేవు. కమిటేషన్ కూడా సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ప్రకారంగానే కమిటేషన్ కూడా ఇస్తున్నారు. ఎవరో దయాదాక్షిణాలు లోపట అవసరం లేదు. ఉచితాలు మాకు కావు. మేము 30 నుంచి 40 ఏళ్ళు సర్వీసు చేసినటువంటి వాళ్లకు జమ చేసుకున్నటువంటివి ఏంటివంటే జీపీఎఫ్, జిఐఎస్, టిఎస్జిఎల్ఐ ఇవి జమ చేసుకున్నటువంటివి. తర్వాత కమిటేషన్ లీవ్ అనేటువంటిది ప్రభుత్వం సర్వీస్ గుర్తింపుగా ఇచ్చేటువంటి కమిటేషన్ లీవ్, కమిటేషను. తర్వాత వచ్చేటువంటిది యొక్క మా శాలరీ వచ్చే పెన్షన్ నుంచి అమ్ముకునేటువంటిది 40% అమ్ముకుంటాం కాబట్టి దానికి సంబంధించిన డబ్బులు రావాల్సిందే. ఇది 100% ప్రభుత్వం మేము కష్టపడి జమ చేసుకున్న డబ్బులు ఇవ్వడం లేదనేటువంటిదే బాధ. ఎస్. అయితే హనుమంతరావు గారు ఇంత ముందు కూడా ధర్నాలు జరిగినాయి ఇదే ప్లేస్ లో, మీరు ఎన్నోసార్లు ధర్నాలు చేసిండ్రు, పెన్షన్స్ రావాల్సిన రిటైర్డ్ ఉద్యోగులు చేసిండ్రు. ఇప్పుడు రేపు బీజేపీ మద్దతుతో మళ్ళీ చేయబోతున్నారు. సో రేపు కూడా ప్రభుత్వం నుంచి రిప్లై రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఇది బీజేపీ ఎమ్మెల్సీలు చేస్తున్నటువంటిది మేడం. మేము వీటికి మద్దతు ఇస్తున్నాము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వాళ్ళు ఏ కార్యాచరణ ప్రకటిస్తారు, వాళ్ళు ఏం చేస్తారు అనేటువంటిది పార్టీ డిసైడ్ చేస్తుందా, ఎమ్మెల్సీలు డిసైడ్ చేస్తారో వాళ్ళకు సంబంధము. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం మాత్రము ఖచ్చితంగా ఫిబ్రవరి నెల లోపల కార్యాచరణ తీసుకుంటాము. ప్రభుత్వం పైన ఎక్కడి నుంచి స్థాయి నుంచి మొదలుకొని రాష్ట్ర స్థాయి వరకు దీనిపైనటువంటి ప్రత్యేక కార్యాచరణ ప్రకటించబోతున్నాము. ఎందుకంటే వచ్చేటువంటిది మార్చ్ బడ్జెట్, మళ్ళా కొత్త బడ్జెట్ పెడతారు. అప్పటికి కూడా ఏమైతుంది అనేటువంటిది సమస్య ఉంది. కాబట్టి మాకు రావాల్సినటువంటి డిఏలు, పిఆర్సీలు, తర్వాత పెండింగ్ బిల్స్, మేము పెట్టుకున్నటువంటి బిల్స్ ఉన్నాయి. మెడికల్ బిల్స్ ఒకటి క్లియర్ అయినాయి కానీ జీపీఎఫ్ కానీ ఇంకే సరెండర్ లీవ్ కానీ లేవు. కాబట్టి వాటిని ఖచ్చితంగా తీసుకోవాలంటున్నాం. 100% కార్యాచరణ ప్రకటిస్తాం. ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి 100% ఎఫర్ట్స్ పెడతాం మేడం. హనుమంతరావు గారు, మీకు రావాల్సిన బెనిఫిట్స్ గురించి పార్టీల వారీగా చూస్తే బీజేపీ ముందొస్తుంది, మీకు మద్దతు ఇస్తుంది, ధర్నా చేస్తుంది. మిగతా పార్టీల సంగతి గురించి చెప్పమంటే ఏం చెప్తారు మీరు? మిగతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే వాళ్ళు గతం లోపల చేయలేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం చేసినా కూడా వాళ్ళు నమ్మని పరిస్థితి ఉన్నారు. వాళ్ళ కాలం లోపలనే సమస్య ఏర్పడ్డది. ఆ సమస్యను వాళ్ళే మళ్ళా సమస్యగా తీసుకొస్తానంటే కూడా ప్రభుత్వ ఉద్యోగులు గాని, ఉపాధ్యాయులు గాని, రిటైర్డ్ అయిన వాళ్ళు కానీ నమ్మే పరిస్థితి లేదు. ఇంకా నెక్స్ట్ ఉన్నటువంటిది ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్. కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళు కూడా ప్రయత్నం చేయాలి. వాళ్ళంతా వాళ్ళు కూడా, ఎందుకంటే భవిష్యత్ అనేది వాళ్ళకు కూడా ఉండాలంటే ఖచ్చితంగా దీనిపైన నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ పార్టీ అయినటువంటిదే మంచిగా ఉంటది అనేటువంటిది కూడా మా యొక్క అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మొత్తానికి రేపు రిటైర్డ్ ఉద్యోగుల బకాయిల చెల్లింపుల కోసం అయితే బీజేపీ కదం తొక్కబోతోంది. చూడాలి ఎంత మేరకు టీచర్స్ యూనియన్స్ నుంచి, సంఘాల నుంచి అక్కడికి గ్యాదర్ అవుతారు. ఈ ధర్నా అనేది, ఈ బీజేపీ కదం తొక్కబోతున్న ఈ ధర్నా అనేది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది మాత్రం వేచి చూడాలి.